చెప్పమ్మా, నీకెవరు చెప్పినారు మేము అమెరికాకు పోతున్నామని? ఎవరో చెప్పడమేంది? ఇంకా మీరు అమెరికాకి తిరిగి పోరా? శాశ్వతంగా ఇండియాలోనే సెటిల్ అవుతారా ఏంది? అది మా ఇష్టం. ఏదో కొన్ని రోజులు ఇండియాలో ఉండిపోదామని వచ్చినాము. మేము అమెరికాకి మాకు ఇష్టం వచ్చినప్పుడు పోతాము, అంతేగాని నువ్వేంది మధ్యలో? మాకు ఇష్టం లేకపోయినా నువ్వే మమ్మల్ని బలవంతంగా అమెరికాకి పంపించేలాగున్నావు. అంతేలే, మీకు నా పైన కొంచెమన్నా ప్రేమ ఉంటేనే కదా. నేను మీకు పేరుకు మాత్రమే కూతుర్ని, కానీ నా మీద కొంచెం కూడా ప్రేమనే లేదు. ఇండియాకి లేకొచ్చినాము, ఇంకా కొన్ని రోజులు ఈయనే పెట్టుకుందామని మీకు కొంచెం కూడా లేనే లేదు. మేమే స్వయంగా పోతామన్నా కూడా ఇప్పుడప్పుడే పోవద్దు, ఇంకా కొన్ని రోజులు ఈయనే ఉండండి అని చెప్పాల్సింది పోయి ఇంకా ఎన్ని రోజులని ఈయనే ఉంటారు, తొందరగా అమెరికాకి బయలుదేరండి అని చెప్తున్నావు. నేను మీకు మరీ అంత బరువైపోయినానా? సారీ పల్లవి, నేను నీతో ఇట్లా మాట్లాడడం తప్పే. నాకి ఒక్కగానొక్క కూతురువి, లేక అమెరికా నుంచి ఇండియాకి వచ్చినావు. నాకి నీ సంతోషం కంటే ముఖ్యం ఏది కాదు. అమ్మయ్యా, అమ్మ దారిలోకి వచ్చిందిలే. నీకు ఇష్టం లేకుండా అమెరికాకి అస్సలు పంపను. నువ్వు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇన్నే ఉండు. నువ్వు బాధపడితే నేను చూడగలనా అని అనుకున్నావా? సచ్చినానను. నువ్వు ఎంత ఒగలుబడి మాట్లాడినా వేస్టే. నువ్వు బాధగా మాట్లాడినంత మాత్రాన నేను కరిగిపోతా అనుకున్నావేమో. అది అస్సలు జరగదు గాని నువ్వు పోయి రెడీగా పో. అంత సీన్ లేదు. నేను అభి ఇంకా కొన్ని రోజులు ఇన్నే ఉండాలి అనుకుంటున్నాం. ఇంటికొచ్చిన కూతుర్ని అల్లుణ్ణి బలవంతంగా పంపించే అధికారం మీకు అస్సలు లేదు. అబ్బచ్చా, ఇంతకి నీకు ఎవరు చెప్పినారు మిమ్మల్ని బలవంతంగా అమెరికాకి పంపిస్తున్నామని? నీ మొగునికి అమెరికాలో చాలా ముఖ్యమైన పనులున్నాయంట. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అమెరికాకి బయలుదేరాలి అంటున్నాడు. నీ మొగునికే ఇండియాలో ఏం పని లేనప్పుడు ఇంకా నీకు మాత్రం ఏం పని ఉంటది? మొగుడేడుంటే పెళ్ళం కూడా ఆనే ఉండాలి. ఏంది, అమెరికాకి బయలుదేరాలి అని అభి చెప్పినాడా? నాతో అయితే కనీసం 4 రోజులైనా ఉండాలి అన్నాడు. మేము ఇండియాకి వచ్చి ఇంకా నెల కాలే కదా, మరిప్పుడు ఇదంతా ఏంది? నీకిప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది కదా, ఇంక పోయి రెడీగా పో. ఇంటికొచ్చిన కూతురు అల్లుడు తిరిగిపోయేటప్పుడు వాళ్ళకి బట్టలు పెట్టి పంపించాలి, అది సాంప్రదాయం. అందుకే మిమ్మల్ని షాపింగ్ తోలుకొని పోవాలి అనుకున్నాము. మీ నాన్న కూడా ఆఫీస్కి పోతలేడు, ఇదొక్క రోజు లీవ్ తీసుకున్నాడు. నువ్వు తొందరగా రెడీ అయ్యి వస్తే బాగుంటది. ఈ రోజు షాపింగ్ పోతున్నట్టు అభికి తెలుసా? అభికి కూడా ఇందాకే చెప్పిన. సచ్చినోడు, అమెరికాలో అంత అర్జెంట్ పని ఉంటే నాకు చెప్పాల్సింది. నేను ఎట్లో గట్లా అభిని మేనేజ్ చేసేదాన్ని, ఇంకా కొన్ని రోజులు ఈయనే ఉండడానికి ఒప్పించేదాన్ని. పోయి అమ్మకు చెప్పినాడు. ఇప్పుడు అమ్మ ఊకుంటదా? అల్లుడికి పని ఉన్నప్పుడు ఖచ్చితంగా అమెరికాకి పోవాల్సిందే అని పట్టుబడుతుంది. ఇంకా చూసింది చాలే, ఎన్నిసార్లు చెప్పాలి? తొందర పో. నిన్ని కాదులే, ఫస్ట్ అభిననాలి. అమెరికాకి బయలుదేరుతున్నట్టు ఫస్ట్ నాకు చెప్పాలి కదా. మీలో మీరే మాట్లాడుకుంటే అర్థమైంది. నాకి కొంచెం కూడా విలువ లేదా? అమెరికాకి తిరిగి పోవాలంటే దీనికెందుకు అంత బాధ? ఆ కిరణ్ గాన్ని ఇంకా ప్రేమిస్తున్నందుకే కదా. నాది అభిది అనుమానం కరెక్టే. ఇది ఎంత గింజుకున్నా సరే దీన్ని మాత్రం అమెరికాకి పంపించాలి, లేకపోతే అందరినీ నట్టేట్లా ముంచిపోతుంది. ఎప్పటికైనా అమెరికాకి పోవాల్సిందే కదా. అదేదో కొంచెం ముందరనే పోతున్నారు అంతే కదా. దీనిలో నీకు అంత కోపం రావడానికి ఏముంది? మళ్ళీ నన్ను కిరణ్ని శాశ్వతంగా విడదీయాలి అనుకుంటున్నారు. మరి కోపం నాకు రాకపోతే మీకొస్తుందా? మీ అందరి జీవితాలు మీకు నచ్చినట్టే ఉన్నాయి, మీకేం నష్టం లేదు. నా జీవితానికే నష్టము. ఇంకా నీతో మాట్లాడి లాభం లేదు. నేను పోయి ఆ అభితోనే మాట్లాడతా. నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా వేస్టే. ఇంకా నువ్వు అమెరికాకి పోకుండా అస్సలు తప్పించుకునిలేవు. నీ వల్ల కాదు. ఈ పల్లవి ఇంత కోపంగా ఉందంటే అత్తయ్య అమెరికాకి పోతున్నామని నిజం చెప్పింటది. ఏమైంది పల్లవి, నన్ని మింగేసే దానిలాగా చూస్తున్నావు? నాకొచ్చే కోపానికి నిన్ను ఏం చేసినా తప్పులేదు. ఇప్పుడు నేనేం చేసినా? మళ్ళీ ఏం తెలియనట్టు యాక్టింగ్ చేయొద్దు. చెయ్యాల్సింది మొత్తం చేసి మళ్ళీ ఇప్పుడు అమాయకునిలాగా నా ముందర నటిస్తున్నావు. ఇప్పుడు ఏంది నీ బాధ? ఊకే నా మీద నోరేసుకొని పడిపోతున్నావు. ఫస్ట్ ఏమైందో చెప్పు.
నువ్వు నేను అమెరికాకి బయలుదేరుతున్నామా? అవును. ఏంది అవును? నాకు నువ్వే చెప్పినావు కదా ఇండియాలో కనీసం 4 రోజులైనా ఉండాలి అని. మళ్ళీ ఉన్నట్టుండి ఈ ప్లాన్ ఏంది? నాకి ఉన్నట్టుండి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. అర్జెంట్ మీటింగ్ అంట. నేను గాని పోకపోతే నా జాబే పోతుంది. పోతే పోయింది తొక్కలో జాబు. నేను ఎన్ని రోజుల తర్వాత ఇండియాకి వచ్చినాను. కనీసం కొన్ని రోజులు కూడా మా ఇంట్లో ఉండనియవా? నీ జాబ్ కోసం నన్ను ఇబ్బంది పెడతావా? ఏంది పల్లవి నువ్వు ఎప్పుడు చూసినా ఫ్యామిలీ ఫ్యామిలీ అంటావు? ఏ ఫ్యామిలీ నీకొక్కదానికే ఉందే? నాకు లేదా? మీ అమ్మ మీ నాన్న పైన నీకొక్కదానికి ప్రేమ ఉంటదా? మా అమ్మ మా నాన్న పైన నాకు ప్రేమ ఉండదా? నాకు మాత్రం ఇండియాలో ఇంకా కొన్ని రోజులు ఉండాలని ఉండదా? ముఖ్యమైన పని అయినందుకే కదా అనుకోకుండా అమెరికాకి బయలుదేరాల్సి వస్తుంది. ముందు వెనక తెలుసుకోకుండా నోటికి ఎంతొస్తే అంత వాగడమేనా? ఇది మరి ఓవర్ అయినట్టు లేదు? ఓవర్ అయింది నాది కాదు, నీది. నువ్వు కూడా ఎక్కలేని జాబు నీకే ఉన్నట్టు, ఎవరు చేయని జాబు నువ్వే చేస్తున్నట్టు, ఎప్పుడు చూద్దామన్నా ఆఫీస్ ఆఫీస్ అంటావేంది? తొక్కలో నీ జాబ్ కోసం ఉన్నట్టుండి అమెరికాకి బయలుదేరాలా? చూడు పల్లవి, నన్నీ ఏమైనాను కానీ నేను చేసే జాబునంటే నేను అస్సలు ఊరుకొని చెప్తున్నా. ఏం చేస్తావు? నన్ను బెదిరిస్తున్నావా? బెదిరించేది కాదు, నేను నిజం చెప్తున్నా. నా జాబ్ గురించి మాట్లాడే అధికారం నీకు అస్సలు లేదు. నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? నాకి ఆ జాబు నేను ఎంత కష్టపడితే వచ్చిందో తెలుసా? మా అమ్మ మా నాన్న ఎంత కష్టపడి చదివించింటే వచ్చిందో తెలుసా? అమెరికాలో ఒక మంచి కంపెనీలో జాబ్ రావడం ఆషామాషి విషయం అనుకుంటున్నావా? నువ్వు కూడా చదువుకున్న దానివే కదా, నీకే ఆ మాత్రం కూడా తెలదా? నాది తొక్కలో జాబ్ అంట, తొక్కలో జాబు. నువ్వు అమెరికాలో ఉన్నప్పుడు నీకు 3 పూటల కడుపు నిండా అన్నం పెట్టింది ఆ తొక్కలో జాబే. నువ్వు అడిగిన ప్రతిసారి నీ షాపింగ్ కోసం వేలకు వేలు డబ్బులు ఇచ్చేవాడిని కదా, ఆ డబ్బులు కూడా నేను తొక్కలో జాబ్ చేస్తే వచ్చిన డబ్బులే. మనం ఇప్పుడు 3 పూటల కడుపు నిండా అన్నం తిని ఒకరి కింద చేయి చాపకుండా నలుగురిలో గౌరవంగా మర్యాదగా బతుకుతున్నామంటే దానికి కారణం కూడా నా తొక్కలో జాబే. అలాంటి నా జాబ్ని నువ్వు అవమానిస్తా ఉంటే నేను చూస్తూ ఉండలేను. నీకు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి నా జాబ్ని తక్కువ చేసి మాట్లాడొద్దు. అయ్యా మహాప్రభు, నీకి నువ్వు చేసే జాబ్కి ఒక పెద్ద దండం. నా బుద్ధి గడ్డి తినేది సరిగ్గా అరగక నీ జాబ్ గురించి మాట్లాడినా. ఇప్పుడు సమస్య జాబ్ గురించి కాదు, అమెరికా ప్రయాణం గురించి. ఇంక దాంట్లో మాట్లాడనీక ఏం లేదు. ఖచ్చితంగా అమెరికాకి తిరిగి పోవాల్సిందే. ఆల్రెడీ టికెట్లు బుక్ చేసేది కూడా ఎప్పుడూ అయిపోయింది. ఇంకో 3 రోజుల్లో ప్రయాణం. ఈ రోజు అత్తయ్య మామయ్య మనల్ని షాపింగ్ తోలుకొని పోతామన్నారు. ఈ రోజు షాపింగ్ చేసేది పూర్తయినాక నీది లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకో. రేపు మన ఊరికి పోవాలి. నెక్స్ట్ 2 డేస్ ఆన్నే ఉండి ఆ తర్వాత బయలుదేరాలి. నువ్వు ఏమన్నా అనుకో అభి, నాకు ఇప్పుడప్పుడే అమెరికాకి రావడం ఇష్టం లేదు. నీకే అర్జెంట్ మీటింగ్ ఉందని చెప్తున్నావు కదా, కావాలంటే నువ్వే పో. నేను ఇప్పుడప్పుడే రాను, ఇంకా కొన్ని రోజులు ఇన్నే ఉంటా. నీ మాజీ ప్రేమికుడు నువ్వు మళ్ళీ ఒకటి కానికనా? ఈ పల్లవి మీద నాకు ఎంత కోపం వచ్చినా నేను ఏం అనలేకపోతున్నా. దానికి కారణం పల్లవి మీద ఉన్న ప్రేమనే కావచ్చు. కానీ నా ప్లేస్లో నేను కాకుండా ఇంకెవరైనా ఉంటే ఈ పల్లవి చెంప పలగొట్టేవాళ్ళు. ఏంటి అట్లా చూస్తున్నావు? నువ్వు ఎట్లా చూసినా నేను మాత్రం అమెరికాకి రాను, ఇంకా కొన్ని రోజులు ఇన్నే ఉంటా. హో అవునా? అయితే సరే పల్లవి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నీకు ఇష్టం వచ్చినన్ని రోజులు ఇన్నే ఉండు. నిన్ను ఇబ్బంది పెట్టాను. నీకు ఇష్టం లేకుండా బలవంతం చేయడం కూడా కరెక్ట్ కాదు. అమ్మయ్యా, ఇంత ఈజీగా ఒప్పుకుంటాడని అనుకునలేను. ఇంకా నేను భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. కాని ఒకటి, నువ్వు ఈయనే ఉండడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు గాని ఫస్ట్ అయితే అత్తయ్యది పర్మిషన్ తీసుకో. అత్తయ్య ఒప్పుకుంటే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, సరేనా? ఇప్పటికైతే తొందరగా రెడీ అవ్వు. అత్తయ్య మామయ్య మనల్ని షాపింగ్ తోలుకొని పోతాం అన్నారు కదా, అందులో మామయ్య మన కోసం లీవ్ తీసుకున్నాడు. మనం పోకపోతే బాగుండదు. తొందరగా రెడీ అవ్వు. ఆ తర్వాత అత్తయ్యతో మాట్లాడి పర్మిషన్ తీసుకో. నేను మా అమ్మతో మాట్లాడి ఈడ ఉండడానికి పర్మిషన్ తీసుకోవాలా? ఇంతకది అయ్యే పనేనా? ఇంతసేపు నేను మా అమ్మతోనే కదా మాట్లాడొచ్చింది. మొగుడేడుంటే పెళ్ళాం కూడా ఆనే ఉండాలనింది. అలాంటిది ఈడ ఉండడానికి నాకు పర్మిషన్ ఇస్తుందా? చచ్చిన ఇయ్యదు. ఇప్పుడు ఏం చేయాలి? నేను అమెరికాకి పోకుండా అసలు ఎట్లా తప్పించుకోవాలి? ఈ
అభి మాత్రం నా సైడ్ మాట్లాడినట్టే మాట్లాడి మళ్ళీ ఒక పెద్ద ఫిట్టింగ్ పెట్టినాడు. వేస్ట్ ఫెలో ఇక్కడనో. వీళ్ళకి నా గురించి అర్థమైతలేదు. అందరూ కలిసి తలకిందులుగా తపస్సు చేసినా సరే నేను మాత్రం అమెరికాకు పోయేదే లేదు. వాళ్ళు నేను చూసుకుంటా. ఇంకా ఎంతసేపురా మామ? ఈ కిరణ్ గాడు ఇంకా వస్తలేడు. పాపం రా వాడు. ఆ పల్లవి ఇచ్చిన షాక్ కి వాడికి మైండ్ పనిచేస్తుందో లేదో. ఈడికి రాకుండా డైరెక్ట్ గా బార్కి పోయినాడేమో. అంత లేదురా. ఇదిగో వస్తున్నాడు చూడు. అరే మామా, నీకోసమని ఎంతసేపులను వెయిట్ చేయాలి? ఎందుకు ఇంత లేట్ అయింది? ఇంట్లో నా చెల్లెలకి కొంచెం క్లాస్ ఇచ్చి వచ్చేసరికి లేట్ అయిందిలే. ఇంతకీ రగ్గాడు నీతో పాటు ఈడెందుకున్నాడు? ఏ ఉండకూడదా? అస్సలు ఉండకూడదు. వీడసలు నా కంటికే కనబడకూడదు. అరే మామా, నీకెందుకు అంత కోపం? జరిగిందేదో జరిగిపోయింది. వీడు ఎంత కాదనుకున్నా మన ఫ్రెండ్ కదా. అలాంటిది మనమే వాడిని అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? అబ్బో అబ్బో, ఇప్పుడు మీ ఇద్దరు ఒకటైనారా? అదంతా నీకెందుకురా? నువ్వు ఫస్ట్ వచ్చిన పని చూసుకో. ఎంత ధైర్యం రా నీకి? నువ్వసలు నీ గురించి ఏమనుకుంటున్నావు? చేయాల్సింది మొత్తం చేసి కొంచెం కూడా రిగ్రెట్ ఫీలింగ్ లేకుండా మళ్ళీ నాకే ఎదురిచ్చి మాట్లాడుతున్నావా? ఏ మాట్లాడక మరి భయం అనుకున్నావా? అయినా రిగ్రెట్ ఫీలింగ్ నాకెందుకుంటది? తప్పు చేసిన వాళ్ళకు ఉండాలి. అంటే నీకి ఏమన్నావురా? అసలు నేనేం తప్పు చేసినానని రిగ్రెట్ గా ఫీల్ అవ్వడానికి? నువ్వు పల్లవి కోసం అవనిని, అవని కోసం పల్లవిని ఇద్దరిని బాధ పెడుతున్నావు కదా. ఇద్దరు అమ్మాయిల జీవితంతో ఆడుకుంటున్నావు. అలాంటి నీకే రిగ్రెట్ ఫీలింగ్ లేనప్పుడు నాకెందుకుంటది? నాకు తెలిసినంత వరకు నేనేం తప్పు చేసలేను. నువ్వు చేసే పనుల గురించి నేను పల్లవికి చెప్పినా. ఉన్నవి లేనివి అన్ని కలిపి అబద్ధాలేం మాట్లాడలేను. అరే మామా, వింటున్నావా? వీడు నన్ను ఎన్నెన్ని మాట్లాడుతున్నాడో. అరే రఘు, ఇంతసేపు నువ్వు బానే ఉన్నావు కదా. ఉన్నట్టుండి ఏమైందిరా? నీకు ఎక్కలేని ధైర్యం వచ్చింది. నువ్వు ఇంతకు ముందు ఇట్లా మాట్లాడడం నేనెప్పుడు చూసలేను. ఏ తప్పు చేయని వాళ్ళకి ధైర్యం ఇట్లనే ఉంటది. అంటే ఏంది నీ ఉద్దేశం? నేను తప్పు చేసినా అనే? అరే మామా, నువ్వు కొంచెం ఆగురా. మీ ఇద్దరు ఇట్లా నా కళ్ళ ముందరనే గొడవ పడుతుంటే నేను అసలు చూడలేనురా. ఈ రగ్గాడు నా కళ్ళ ముందర ఉంటే నేను కూడా తట్టుకోలేను. మర్యాదగా వీడిని ఈ నుంచి పొమ్మని చెప్పు. రే, నేను పోన్రా. ఇదేమీ నీ ఇల్లు కాదు పొమ్మని చెప్పగానే పోవడానికి. ఇది ఒక టీ స్టాలు. ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. చెప్పడానికి నువ్వెవరు? వీడికి మళ్ళొకసారి కోటింగ్ ఇస్తే గాని బుద్ధి రాదు. అరే, నువ్వు కొద్దిసేపు ఆగురా నాయనా. రే రఘు, ఇదొక్కసారికి నా మాట ఇన్రా. ఇదంతా మనకి అవసరమా చెప్పు? ఊకెందుకొచ్చిన గొడవ? ఈ నుంచి పోరా ప్లీజ్ రా మామా. సరే, నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను ఈ నుంచి పోతా. మనం మళ్ళీ సాయంత్రం కలుద్దాం. సరేరా. అరే కిరణ్, నీకు కూడా ఇంత కోపం పనికిరాదు. వాడి పాలిట వాడు ఊకనే ఉన్నాడు. వాణ్ణి అనవసరంగా తడుక్కేంది నువ్వే. వాన్ జోలికి పోకుండా ఉండలేవా? ఏంద్ర నువ్వు వానికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు? వాడు ఏం చేసినాడో మర్చిపోయినావా? వాడి వల్ల నాకిప్పుడు అన్ని లేనిపోని తలకాయ నొప్పులు. ఏమైందిరా? పల్లవి ఇంగ నీ పైన కోపంగానే ఉందే. నువ్వు ఫోన్ చేస్తుంటే ఆన్సర్ చేస్తలేదా? అదేం లేదు, పల్లవికి నా మీద కోపం తగ్గింది. నాతో ఫోన్ కూడా మాట్లాడింది. అంత పెద్ద గొడవ జరిగిన తర్వాత కూడా పల్లవికి వీనిపైన కోపం తగ్గిందే. అదీగాక ఫోన్ కూడా మాట్లాడింది అంటున్నాడు. ఆ పల్లవికి ముందరనే ముక్కు మీద కోపం. అలాంటిది తనలో ఇంత తొందరగా మార్పు వచ్చిందంటే నమ్మడం కష్టమే. ఏమైంది? అదేరా, పల్లవికి కోపం ఎక్కువ కదా. అలాంటిది అంత తొందరగా మార్పెట్లా వచ్చిందో అని డౌటు. ఏం చేయమంటావురా? పల్లవికి నా పైన వచ్చిన కోపానికి జీవితంలో నాకి ఫోన్ చేయను అంటుంది. నాకసలు ఏం చేయాలో అర్థం కాలే. అందుకు పల్లవి ఒక కండిషన్ పెట్టింది. ఏంది కండిషన్ పెట్టిందా? ఏందది? అవనీకి నాకి మధ్యలో ఉండింది కేవలం ఫ్రెండ్షిప్ అని నమ్మడానికి. నమ్మడానికి అవనీకి తొందరగా విడాకులు ఇయ్యాలని చెప్పింది. ఏంది? అవనీకి నీకి విడాకులా? హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.